హలో అండి, ఐఎమ్ డాక్టర్ ఉషా, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ఫ్రమ్ 49 హాస్పిటల్ ఎల్బీ నగర్ బ్రాంచ్. నేను ఈరోజు మీతో గర్భసంచిలో వచ్చే గడ్డల గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. సో ఫస్ట్, ఎంతమందికి వస్తుంది? ఇది 10 to 15% ఆఫ్ ద పీపుల్కి వస్తుంది. లైక్ అవుట్ ఆఫ్ 100, 10 నుంచి 15 మందికే వస్తుంది. మెయిన్గా ఎవరికి వస్తుంది అంటే బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకే వస్తుంది. నెక్స్ట్, పిల్లలు లేని వారికే వస్తుంది. వీళ్ళిద్దరికే కొంచెం కామన్గా ఉంటుంది. మళ్ళీ సిమ్టమ్స్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి బ్లీడింగ్, లైక్ మెన్సెస్ వచ్చినప్పుడు బ్లీడింగ్ ఎక్కువ పోతుంది. మళ్ళీ బ్లీడింగ్ వచ్చినప్పుడు కడుపు నొప్పి ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి బేబీ ఫామ్ అవడానికి కూడా ప్రాబ్లం ఉంటుంది, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటుంది. మళ్ళీ ఇన్ కేస్ బేబీ ఫామ్ అయింది అంటే అబార్షన్స్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దీస్ ఆర్ ద కంప్లైంట్స్ అనమాట. సో నెక్స్ట్, వాట్ వీ షుడ్ డూ, ఎట్లా మనం డయాగ్నోస్ చేయగలుగుతామంటే అల్ట్రాసౌండ్ చేసుకుని మనం డయాగ్నోస్ చేయగలుగుతాము. మళ్ళీ దీనికి వాట్ టు డూ అంటే, లైక్ మందులతో కరుగుతుందా అంటే కాదు, మందులతో కరగవి. సో వాట్ ఈస్ నెక్స్ట్ అంటే సర్జరీ చేయాలి. సో అన్ని గడ్డలకే సర్జరీ చేయాలని అవసరం లేదు. అగైన్ గర్భసంచిలో 3 లేయర్స్ ఉంటుంది. సో గర్భసంచిలో 3 లేయర్స్ ఉంటుంది. బయట లేయర్, ఇక్కడ మిడిల్ ఒక లేయర్ ఉంటుంది, మళ్ళీ లోపల ఇంకొక లేయర్ ఉంటుంది. సో ఫైబ్రాయిడ్ అనేది బయట ఉంది ఆర్ మిడిల్ లేయర్లో ఉంది అంటే మోస్ట్లీ సర్జరీ అవసరం ఉండదు. సో ఇఫ్ ఇన్ కేస్ మిడిల్ లేయర్లో ఈ క్యావిటీ, ఇదే ఎండోమెట్రియల్ క్యావిటీ అంటారు, దీంట్లోనే బేబీ వచ్చి అటాచ్ అవుతుంది. ఇన్ కేస్ ఎండోమెట్రియల్ క్యావిటీలో ఉంది అంటే దానికి సర్జరీ అవసరం ఉంటుంది. సో ఎట్లా సర్జరీ చేయాలి అంటే దెర్ ఆర్ 2 మోడ్స్. హిస్టోస్కోపీ అంటారు, లైక్ ఒక కెమెరా కింద నుంచి కెమెరా పెట్టి గర్భసంచి లోపల చూసుకొని గడ్డాన్ని తీయచ్చు. ఆర్ వన్ మోర్ థింగ్ ఇస్ లాప్రోస్కోపీ అన్నాక జనరల్గా బటన్ ఆపరేషన్ అంటారు, త్రూ దట్ కూడా చేయొచ్చు. ఆర్ కాంప్లికేటెడ్ కేస్ అంటే ఇప్పుడు ఓపెన్ ఆపరేషన్ కూడా చేయొచ్చు. సో అంతే అండి, నేను ఇంతే డిస్కస్ చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం.